ప్రైజ్ ద లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి చిన్న మాట. జాలర్లు తమ వలలను బాగు చేసుకుంటున్నటువంటి ఆ సమయము వ్యర్థంగా ఏనాడు భావించరు. అలాగే గెడ్డికో లేకుంటే పనులకో వెళ్ళే ఆ కొడవలను సానబట్టే సమయములో వారు ఆ సమయాన్ని ఏమాత్రం వ్యర్థము అని అనుకోరు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రియ దైవబిడ్లారా, మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రార్థన చేస్తున్నటువంటి సమయం ఏనాడు వ్యర్థము కాదు. వాక్యము చదువుతున్నటువంటి సమయం ఏనాడు వ్యర్థము కాదు. వాక్యము ధ్యానిస్తున్నటువంటి సమయం ఏనాడు వ్యర్థము కాదు. జాలర్లు తమ యొక్క వలలు బాగు చేసుకున్న తర్వాత నిశ్చయముగా ఆ వలలో చేపలు పడినప్పుడు ఎంత సంతోషం కలుగుతుందో, అదే రీతిగా నువ్వు ప్రార్థించి వాక్యానుసారంగా బ్రతుకుతున్నటువంటి సమయం ఏనాడు వ్యర్థము కాదు. ఒకరోజు నిశ్చయముగా నీ జీవితంలో కూడా ఒక అద్భుతం రానే వస్తుంది, జరుగుతుంది. నిశ్చయముగా ఒకనాడు నీ జీవితంలో అద్భుతం తప్పకుండా జరుగుతుంది. ఇది సత్యం. ఇది నమ్మాలి, విశ్వసించాలి. యేసు యొక్క ఆశ్చర్య కార్యాలను గుర్తెరగాలి. సో ప్రార్థించడం మానకండి, వాక్యమును చదవడం మానకండి, వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయత్నము చేయండి. దేవుడు అట్టి కృపా సమాధానములు మన యావన మందికి దయచేయునుగాక. ఆమేన్.